అరుణాచలం భగవాన్ రమణలో అంటారు, కర్మత జడం, కర్మ కాదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు అనుకోండి, ఈ జన్మలో బుద్ధి తెచ్చుకొని నేను భక్తితో బ్రతికితే ఆ చేసిన పాపకర్మ వలన వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఫలితాన్ని బాగా తగ్గించేసి తక్కువగా చెయ్యగలడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు. అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా తగ్గించగలిగిన శక్తి కూడా ఈశ్వరుడికి ఉంది. అందుకని ఈశ్వర భక్తి గొప్పది. ఈ జన్మలో నేను సక్రమంగా ప్రవర్తిస్తూ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తే ఈశ్వరుడు నేను చేసిన భయంకర కర్మల పూర్వజన్మవి ఉన్నా వాటి ఫలితాన్ని తగ్గించగలడు. కాబట్టి అథవా కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మిన వాళ్ళం సనాతన ధర్మంలో. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్నా అని నమ్ముతూ ఉంటాం. అయినప్పుడు ఒకరు ఉన్నత స్థానంలో ఉన్నారు, మనకన్నా అధికులై ఉన్నారు, వారు ఎంతో గౌరవాన్ని పొందారు అంటే అది వారు గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ. వారంత గొప్పవారైనట్టుగా నీకు కూడా కావాలి అని ఉంటే నువ్వు కూడా ఉత్తమ కర్మలు చెయ్యి, నువ్వు కూడా పుణ్యకర్మలు చెయ్యి. నువ్వు పుణ్యకర్మలు చేస్తే నువ్వు కూడా అటువంటి వాడి అవుతావు వచ్చే జన్మలో. అంతేకాని వారిని ద్వేషిస్తే ఏమొస్తుంది? ద్వేషిస్తే పాపం వస్తుంది. వారి పట్ల గౌరవంతో వారు పొందినంత అనుగ్రహం నేను కూడా పొందాలి అని నువ్వు కూడా మంచి కర్మలు చేస్తూ వెడితే నువ్వు కూడా అటువంటి స్థానాన్ని ఉత్తరోత్తర జన్మల యందు పొందవచ్చు. ఎందుకనంటే మనం నమ్మినది కర్మ సిద్ధాంతం కాబట్టి అంతే మనం నమ్మవలసి ఉంటుంది.